ఇంత అన్యాయమా? తల్లులను వదిలిపెట్టారు, భార్యలను వదిలిపెట్టారు, పిల్లలను వదిలిపెట్టారు. ఎవరు పడితే వాడు ఇష్టం వచ్చిన మాట్లాడతారా? రాజకీయాల కోసం సభ్యత లేదా, సంస్కారం లేదా, ఒక మర్యాదల లిమిట్స్ లేవా? ఏదైతే మాట్లాడతారా? టీవీలలో చూపెడతారని, ప్లేట్ బ్రేకింగ్ వస్తాయని, పేపర్లలో ఫ్రంట్ పేజ్ న్యూస్ వస్తాయని. ఇదేనా రాజకీయం అంటే? అమ్మలను తిట్టడము, తమ్ముళ్ళని తిట్టడము, కొడుకులను తిట్టడము, పిల్లలను తిట్టడము, లేనిపోని అలవాట్లను అంటగట్టి తప్పుడు ప్రచారాలు చేయడమే రాజకీయమా? దమ్ముంటే విద్య మీద చర్చ చేయి. ఇవాళ తెలంగాణలో దిగజారుతున్నట్టు ఒక విద్య మీద చర్చ చేయి. తెలంగాణ విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి ఒక కాంట్రాక్ట్ కుంభకోణాల మీద చర్చ చేయి. ఇవాళ నివారణకు గురవుతున్నటువంటి ఒక పేద వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితుల పైన చర్చ చేయి. హాస్పిటల్ వ్యవస్థ పైన చర్చ చేయి. ఉద్యోగుల పైన చర్చ చేయి. కేంద్ర నిధుల పైన చర్చ చేయి. ఇవన్నీ పక్కకు పెట్టి పట్ల మొక్కల కొనుగోళ్ల పైన చర్చలు చేయమంటే డ్రగ్స్ తీసుకుంటావు, అమ్మ గుట్టినవా అయ్య గుట్టినవా అంటావు. ఏం భాష ఇది? బట్ యూ హ్యావ్ నో రైట్. Constitution does not guarantee, give you authority to talk the way you think you can talk. అన్యాయం ఇది. ఏ రాజ్యాంగం చెప్పిందా? భగవద్గీత చెప్పిందా? రాజ్యాంగం పక్కన పెడదాం. భగవద్గీత చెప్పిందా?